తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, అది శతాబ్దాల చరిత్ర, సంస్కృతి, అద్భుతమైన వాస్తు శిల్పానికి సజీవ సాక్ష్యం. ఈ ఆలయ నిర్మాణం ఒక్క రోజులోనూ ఒక్క రాజవంశం చేతనో జరిగింది కాదు. ఎన్నో రాజవంశాలు, ఎందరో రాజులు శతాబ్దాల పాటు చేసిన సేవలు, మార్పుల ఫలితమే నేడు మనం చూస్తున్న ఈ మహా అద్భుత నిర్మాణం. ఇక చారిత్రక నేపథ్యం ఏంటో తెలుసుకుందాం. తిరుమల కొండ ప్రస్తావన పురాణాలలో మరియు ప్రాచీన సంఘం తమిళ సాహిత్యంలో కూడా ఉంది. క్రీస్తు శకం ప్రారంభం నుండే ఇక్కడ స్వామివారు పూజలందుకున్నారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇక పల్లవుల పాత్ర ఏమిటో తెలుసుకుందాం. ఆలయ నిర్మాణాన్ని ఒక క్రమ పద్ధతిలో ప్రారంభించిన వారిలో పల్లవ రాజులు ముఖ్యులు. 9వ శతాబ్దంలో పల్లవరాణి సామవాయి పేరుందేవి స్వామివారికి వెండిభోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని సమర్పించి నిత్య పూజల కోసం దానాలు చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక చోళుల సేవ తెలుసుకుందాం. 10వ శతాబ్దం తర్వాత చోళ రాజులు ఆలయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. వారు ఆలయ గర్భగుడిని పునర్నిర్మించి ఆనంద నిలయం అని పిలువబడే బంగారు గోపురాన్ని నిర్మించారు. ఆలయ ప్రాకారాలు, మండపాల నిర్మాణంలో వీరి పాత్ర ఎంతో ఉంది. పాండ్యుల భాగస్వామ్యం తెలుసుకుందాం. పాండ్య రాజులు కూడా ఆలయానికి ఎన్నో ఆభరణాలు, విలువైన కానుకలు సమర్పించారు. విజయనగర సామ్రాజ్య స్వర్ణయుగం అంటే తిరుమల ఆలయ చరిత్రలో విజయనగర రాజుల కాలాన్ని స్వర్ణయుగంగా అభివర్ణిస్తారు. శ్రీకృష్ణ దేవరాయల భక్తి గురించి తెలుసుకుందాం. చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు శ్రీవారికి పరమభక్తుడు. ఆయన తన పాలనా కాలంలో 7 సార్లు ఆలయాన్ని సందర్శించి అపారమైన సంపదను, బంగారం, వజ్రాలు, విలువైన ఆభరణాలను స్వామివారికి కానుకగా సమర్పించారు. ఆలయంలోని ప్రతిమ మండపంలో ఆయన తన 2 రాణులైన చిన్నాదేవి, తిరుమల దేవిలతో కలిసి నిలుచుని ఉన్న విగ్రహాలను మనం నేటికి చూడవచ్చు. ఇక నిర్మాణాల గురించి తెలుసుకుందాం. విజయనగర రాజులు ఆలయానికి వెలుపల ఉన్న ప్రాకారాలను, 1000 కాళ్ల మండపాన్ని, ఇతర అనేక మండపాలను నిర్మించి ఆలయాన్ని విస్తరించారు. వీరి కాలంలోనే ఆలయానికి సంబంధించిన పరిపాలనా వ్యవస్థ ఒక పద్ధతి ప్రకారం రూపుదిద్దుకుంది. ఇక ఆలయ నిర్మాణ శైలి గురించి తెలుసుకుందాం. శ్రీవారి ఆలయం ద్రావిడ నిర్మాణ శైలికి ఒక అద్భుతమైన ఉదాహరణ. దీనిలోని ముఖ్యమైన భాగాలు ఏమిటంటే గర్భగృహం. ఇది ఆలయంలో అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఇక్కడే శ్రీవారి మూల విరాట్ కొలువై ఉంటుంది. దీనిపైన ఉన్న బంగారు గోపురాన్నే ఆనంద నిలయం అంటారు. ప్రాకారాల గురించి తెలుసుకుందాం. ఆలయం చుట్టూ 3 ప్రాకారాలు ఉన్నాయి. వీటిని దాటుకుని గర్భగుడిలోకి ప్రవేశించాలి. ఇక మొదటి ప్రాకారం, దీనిని విమాన ప్రదక్షిణ ప్రాకారం అంటారు. ఇక 2వ ప్రాకారం సంపంగి ప్రదక్షిణ, 3వ ప్రాకారం తిరుమామణి మండప ప్రాకారం. ధ్వజస్తంభం గర్భగుడికి ఎదురుగా ఆలయ ప్రవేశం ద్వారా తర్వాత బంగారు పూతతో ఉన్న ధ్వజస్తంభం ఉంటుంది. బ్రహ్మోత్సవాల సమయంలో దీనిపై గరుడ పతాకాన్ని ఎగురవేస్తారు. మండపాల గురించి తెలుసుకుందాం. ఆలయ ప్రాంగణంలో ఎన్నో అందమైన మండపాలు ఉన్నాయి. వీటిలో రంగనాయకుల మండపం, తిరుమల రాయ మండపం, ఐనా మహల్, ధ్వజస్తంభ మండపం ముఖ్యమైనవి. ఇక పవిత్ర పుష్కరిణి గురించి తెలుసుకుందాం. ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న పవిత్ర కోనేరు ఇది. భక్తులు దర్శనానికి ముందు ఇక్కడ స్నానం ఆచరించడం ఒక సంప్రదాయం. ఈ విధంగా పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, అలాగే మరెందరో భక్తుల నిరంతర సేవలతో తిరుమల ఆలయం కాలక్రమేణా అభివృద్ధి చెంది నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ కేవలం ఒక శిలా విగ్రహం కాదు, అది ఎన్నో అంతుచిక్కని దైవిక రహస్యాలకు, అద్భుతాలకు కేంద్రం. స్వామివారికి సంబంధించి శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచే కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. జీవకళ ఉట్టిపడేలా విగ్రహం ఉండటం విశేషం. శ్రీవారి మూల విరాట్ విగ్రహం ఎల్లప్పుడూ 110 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతతో వెచ్చగా ఉంటుంది. గర్భగుడి వాతావరణం ఉదయం పూట చల్లగా ఉన్నప్పటికీ స్వామివారి విగ్రహం మాత్రం వెచ్చగా ఉండటం ఒక మహా అద్భుతం. దీని కారణంగా స్వామివారికి చెమట బిందువులు పడతాయని అర్చకులు వాటిని పట్టు వస్త్రంతో తుడుస్తారని చెబుతారు. ఇది స్వామివారిలో ఉన్న జీవకళకు ప్రబల నిదర్శనం. ఇక నిజమైన జుట్టు. స్వామివారి విగ్రహానికి తలపై ఉన్నవి నిజమైన కేశాలని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ జుట్టు ఎప్పుడూ చిక్కుపడదని, ఎంతో మృదువుగా ఉంటుందని అంటారు. పురాణాల ప్రకారం ఒక గంధర్వ యువరాణి పొరపాటున స్వామివారి జుట్టును కత్తిరించగా నీలాదేవి అనే భక్తురాలు తన శిరోజాలను కోసి స్వామివారికి సమర్పించింది. అప్పటి నుండి భక్తులు తమ తలనీలాలను స్వామివారికి సమర్పించడం ఒక ముఖ్యమైన మొక్కుగా మారింది. వీపు భాగంలో సముద్ర ఘోష.
స్వామివారి విగ్రహం వెనుక వైపు చెవి ఆనించి ఉంటే సముద్రపు అలల శబ్దం స్పష్టంగా వినిపిస్తుందని అర్చకులు భక్తులు చెబుతారు. గర్భగుడిలో ఎటువంటి నీటి వనరు లేకపోయినా ఈ శబ్దం వినిపించడం స్వామివారి అనంతమైన శక్తికి నిదర్శనం. అందుకే స్వామివారి వీపు ఎప్పుడు తడిగా తేమగా ఉంటుందని అంటారు. పచ్చ కర్పూరం పడని విగ్రహం గురించి తెలుసుకుందాం. సాధారణంగా పచ్చ కర్పూరం అనేది ఒక రసాయనం. దీనిని ఏదైనా రాతిపై రాస్తే ఆ రాయి వేడెక్కి పగుళ్లు వస్తుంది. కానీ శ్రీవారి మూల విరాట్ కు ప్రతిరోజు గడ్డంపై పచ్చ కర్పూరంతో అలంకారం చేస్తారు. యుగాలుగా ఈ ఆచారం కొనసాగుతున్న విగ్రహానికి ఎటువంటి పగుళ్లు గాని నష్టం గాని జరగలేదు. ఇది స్వామివారి విగ్రహం సామాన్యమైన శిల కాదని చెప్పడానికి మరో ఉదాహరణ. ఇక శాశ్వతంగా నిలిచే పుష్పాలు. స్వామివారికి అలంకరించిన పూలమాలలను గర్భగుడి నుండి తీసివేసిన తర్వాత వాటిని బయటకు తీసుకురాకుండా గర్భగుడి వెనుక ఉన్న ఒక జలపాతంలో పడేస్తారు. ఈ పూలు ఎప్పుడు వాడిపోవని తాజాగా ఉంటాయని నమ్మకం. ఈ పూలను చూడటానికి ఎవరికీ అనుమతి లేదు. ఇక అటువైపు ఉన్న ఇటు కనిపించే కళ్ళు. స్వామివారి కళ్ళు సగం మాత్రమే మూసి ఉంటాయి. ఆయన చూపు చాలా శక్తివంతమైనదని, ఆ తేజస్సును భక్తులు నేరుగా తట్టుకోలేరని, అందుకే కళ్లను నామాలతో కప్పి ఉంచుతారని చెబుతారు. గురువారం జరిగే సడలింపు సేవలో నామాన్ని కొద్దిగా తగ్గిస్తారు. అప్పుడు స్వామివారి నేత్రాలను దర్శించుకోవచ్చు. భూలోక వైకుంఠం. తిరుమల కొండను భూలోక వైకుంఠంగా పిలుస్తారు. స్వామివారి గర్భగుడికి ఎదురుగా ఉన్న గరుడాళ్వార్ విగ్రహం ఎప్పుడు స్వామివారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్లు ఉంటుంది. గర్భగుడిలోని దీపాలు కూడా వేల సంవత్సరాలుగా ఆరకుండా వెలుగుతూనే ఉన్నాయని చెబుతారు. ఈ అద్భుతాలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహిమను, తిరుమల క్షేత్రం యొక్క పవిత్రతను చాటి చెబుతున్నాయి. అందుకే కోట్లాది మంది భక్తులు ఆయన్ను కలియుగ దైవంగా కొలుస్తారు. కలియుగ వైభవం శ్రీవారి అనంత కోటి ఆభరణాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు అలంకార ప్రియుడు. ఆయన ధరించే ఆభరణాలు కేవలం బంగారు వజ్రాలతో చేసినవి కావు. అవి శతాబ్దాల భక్తికి, రాజుల రాజసానికి, అంతులేని దైవిక శక్తికి ప్రతీకలు. ప్రపంచంలో మరే దేవతకు లేనని ఆభరణాలు శ్రీవారికి ఉన్నాయి. వీటిలో ప్రతి ఆభరణానికి ఒక ప్రత్యేకత, ఒక చరిత్ర ఉంది. స్వామివారి ముఖ్యమైన ఆభరణాలు, వాటి ప్రత్యేకతలు తెలుసుకుందాం. వజ్ర కిరీటం. ఇది స్వామివారి ఆభరణాలలో అత్యంత విలువైనది, ప్రసిద్ధమైనది. సుమారు 500 క్యారెట్ల బరువు ఉన్న ఈ కిరీటం అద్భుతమైన వజ్రాలు, కెంపులు, పచ్చలతో పొదగబడి ఉంటుంది. దీనికి ఉన్న విశేషం తెలుసుకుందాం. ఈ కిరీటాన్ని బ్రహ్మోత్సవాలు, గరుడ సేవ వంటి ముఖ్యమైన పర్వదినాలలో మాత్రమే స్వామివారికి అలంకరిస్తారు. దీని కాంతి భక్తులను ఆధ్యాత్మిక లోకాలకు తీసుకువెళ్తుంది. అగస్త్య మహాముని ఈ కిరీటాన్ని స్వామివారికి బహుకరించారని పురాణ కథనం. ఇక శంకు చక్రాల గురించి తెలుసుకుందాం. స్వామివారి 4 చేతులలో రెండింటిలో ఉండేవి ఈ శంకు చక్రాలు. ఇవి కేవలం ఆయుధాలు కావు, ధర్మానికి, రక్షణకు చిహ్నాలు. సాధారణ రోజులలో రాతితో చేసిన శంకు చక్రాలు ఉంటాయి. కానీ ఉత్సవాల సమయంలో బంగారు, వజ్రాలతో చేసిన శంకు చక్రాలను ఉత్సవమూర్తులకు అలంకరిస్తారు. మకర కుండలాలు. స్వామివారి చెవులకు అలంకరించే ఈ ఆభరణాలు మొసలి ఆకారంలో ఉంటాయి. ఇవి జ్ఞానానికి, వివేకానికి ప్రతీకలు. ఈ కుండలాలు స్వామివారి ముఖార విందానికి ప్రత్యేకమైన శోభను ఇస్తాయి. వీటిని శ్రీకృష్ణ దేవరాయలు బహుకరించారని చారిత్రక కథనం. ఇక సహస్రనామ మాలల యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. స్వామివారికి 2 ముఖ్యమైన సహస్రనామ మాలలు ఉన్నాయి. ఒకటి 108 బంగారు కమలాలతో చేసిన అష్టోత్తర శతనామ మాల, మరొకటి 1008 నామాలతో చెక్కబడిన సహస్రనామ మాల. అర్చన సేవలో ఈ మాలలను ఉపయోగించి స్వామివారిని పూజిస్తారు. ఇవి స్వామివారి అనంతమైన నామాలను, గుణగణాలను స్మరించుకోవటానికి చిహ్నం. కటి మరియు వరదహస్తాలు. స్వామివారి కింది 2 చేతులను కటిహస్తం, వరదహస్తం అంటారు. ఈ చేతులకు కూడా వజ్రాలతో పొదిగిన బంగారు కవచాలను అలంకరిస్తారు. వరదహస్తం భక్తులకు అభయాన్ని ఇస్తే, కటిహస్తం సంసార సాగరాన్ని దాటిస్తానని భరోసా ఇస్తుంది. సూర్య కటారి. ఇది స్వామివారి నడుముకు అలంకరించే ఒక చిన్న కత్తి. ఇది విజయనగర రాజుల కాలంలో స్వామివారికి సమర్పించబడింది. ఇది స్వామివారి రాజసానికి, దుష్ట శిక్షణకు ప్రతీక. శ్రీకృష్ణ దేవరాయలు ఈ కటారిని బహుకరించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక నాగాభరణం, దాని ప్రత్యేకత తెలుసుకుందాం. స్వామివారి భుజాలకు సర్పాల ఆకారంలో ఉండే ఆభరణాలను అలంకరిస్తారు. ఇవి ఆదిశేషునికి ప్రతీక. శేషాచలంపై వెలిసిన స్వామివారికి నాగరాజు అయిన ఆదిశేషునికి ఉన్న అనుబంధాన్ని ఇది గుర్తు చేస్తుంది. ఈ ఆభరణాలు కాకుండా స్వామివారికి వందల కొద్ది హారాలు, కంఠాభరణాలు, ఉదర బంధాలు, పాద కవచాలు ఉన్నాయి. ఈ ఆభరణాలన్నీ వివిధ కాలాలలో రాజులు, చక్రవర్తులు, భక్తులు సమర్పించినవే. ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత ఈ ఆభరణాలు అన్నింటినీ స్వామివారికి అలంకరించే దృశ్యం అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా ఉంటుంది.